మంచిది ప్రియులారా, వాక్య భాగాన్ని మళ్ళీ కంటిన్యూ కొనసాగిద్దాము. కీర్తనలు 34వ కీర్తన 18వ చరణాన్ని మనం చూద్దాం. 34వ కీర్తన 18వ చరణాన్ని చూద్దాం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. వారి శ్రమల్లో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఆయనే మన రక్షకుడై ఉంటున్నాడు, మన విమోచకుడై ఉంటున్నాడు. కాబట్టి రక్షకుని వైపు మనం చూస్తూ మనము ముందుకు కొనసాగుదాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 26:39వ వచనాన్ని చూసినప్పుడు, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్టప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. 36 నుంచి మనం చూసినప్పుడు, అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జబ్దాయి 2 కుమారులను ఎంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతకాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. అవును ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చేత పంపబడిన కుమారుడిగా ఉన్నాడు. ప్రవచనాలు చెప్పబడినటువంటి కుమారునిగా యేసు ప్రభువారు ఉన్నారు. అయినప్పటికీ, తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగనిమ్ము అని చెప్పి ప్రార్థన చేశారు గెత్సెమనే తోటలో. మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనకొచ్చిన సమస్యల నుంచి మీ చిత్తమైతే ఈ సమస్యల నుంచి విడుదల కలిగించమని ప్రార్థించలేమా? మనం ముందుగానే సిద్ధపడి ఉండాలి. వాటిని తట్టుకునేడానికి సిద్ధంగా ఉండాలి. వాటిని జయించడానికి సిద్ధంగా ఉండాలి. సందర్భాలు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉండాలి. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏ సమయం ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఆత్మీయ స్థితిలో మనము మెలకువ కలిగి మనము ముందుకు కొనసాగే కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే కీర్తనలు 25వ కీర్తన మొదటి చరణము, కొన్ని చరణాలను మనం చూద్దాము. కీర్తనలు 25 మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాము. దేవుని వాక్యం మనకు గుర్తు ఏం చేస్తుందో చూద్దాము. యెహోవా, నీవు దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకుము. నా శత్రువులను నన్ను గూర్చి
ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడును సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునొందుదురు. మనము హేతువు లేకుండానే దేవుడు మనకు ఏ హాని కూడా జరగదు అనేటటువంటిది. ఒకవేళ దేవునికి అయిష్టమైనటువంటి జీవితాన్ని మనం ఒకవేళ జీవిస్తే మనము సిగ్గు పొందడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో బలంగా ఉన్నటువంటి వారు బలంగా ఉంటారు. వారు సిగ్గుపడాల్సిన అవసరము మనకు అలాంటి సందర్భం రాదు. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు. సియోనులో నా యేసుతో సింహాసనం ఎదుట క్రొత్త పాట పాడేదా. దేవుని నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా సిగ్గుపడరు, సిగ్గుపడనీయడు దేవుడు అనేటటువంటి విషయాన్ని లేఖనం గుర్తు చేయబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినప్పుడు అందులో దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలనని తెలియపరచబడుతున్నది. చూద్దాము. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అంతకు ముందు వచనాలను చూస్తే 10 నుంచి చూస్తే, నన్ను గురించి మీరు ఇన్నాళ్ళు మరలా యోచన చేయసాగితిరి, ప్రభువు నందు మిక్కిలి సంతోషించి తిని, ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటిరి గాని తగిన సమయం దొరకకపోయాను. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలాగు చెప్పుట లేదు. నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలలో మీరు పాలు కొనినది మంచి పని. అవును ప్రియమైనటువంటి వారలారా, శ్రమలలో పాలు పుచ్చుకోవడము మంచి పని అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా మనకు ఈ లేఖనము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మనము శ్రమలను ఇష్టపడేటటువంటి వారిగా ఉండాలి. ఈ లోకంలో చాలా వరకు సుఖం కావాలని కోరుకుంటాం, సుఖం కావాలని ప్రార్థన చేసుకుంటాం, అన్నీ మంచి జరగాలని కోరుకుంటాం. మరి శ్రమ ఎవరు కోరుకోవాలి? క్రైస్తవుడు శ్రమను కోరుకోవాలి. క్రైస్తవుడు శ్రమను అనుభవించేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు శ్రమను తట్టుకునేవాడిగా ఉండాలి. క్రైస్తవుడు దాన్ని ఎదిరించేటటువంటి వాడిగా ఉండాలి. విశ్వాసం అనేటటువంటి డాలును పట్టుకొని, సమాధానం అనేటటువంటి జోడును తొడుక్కొని, దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండడానికి క్రైస్తవులు ఎల్లవేళల సిద్ధంగా ఉండాలని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనకు పదే పదే దేవుని వాక్యం ద్వారా గుర్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితంలో జీవించడం కొరకు మెలకువలు మనం నేర్చుకోవాలి. శ్రమను గురించిన మెలకువలు, శ్రమలు అనుభవించేటటువంటి మెలకువలు. ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతోషంగా నేర్చుకోవాలి. కడుపు నిండి ఉన్నప్పుడు, ఆకలి కొన్నప్పుడు, ఏ పరిస్థితిలో ఉన్న పౌలు గారు నేర్చుకున్నట్టుగా మీ జీవితంలో, నా జీవితంలో మనం నేర్చుకుంటే ఎప్పుడు మనం అధైర్యపడము, దేవుని వాక్యానికి స్వాగతిస్తూ ఉంటాము. కాబట్టి మనమందరం కూడా దేవుని యొక్క పనిలో బలానమ్మకమైన దాసుడా దాసురాలా అని చెప్పి ఆయన మెప్పును పొందుకునే కుమారులుగా కుమార్తెలుగా కట్టబడి ఆత్మీయ సంఘంగా, క్రీస్తు శిరస్సుగా, ఆయన శరీరంగా మనం అందరం కట్టబడి ఆత్మీయ స్థితిలో మనము మందిరంగా కట్టబడాలి ప్రియులారా. కాబట్టి మా జీవితంలో, మన జీవితంలో దేవుడు చేసిన మేలులను మరచిపోకుండా ఆయన ఇచ్చే ప్రతిదాన్ని కూడా సంతోషంగా స్వీకరిస్తూ
ఎదుర్కోవడానికి ధైర్యం కలిగి, నిబ్బరం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, నిరీక్షణ కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి మనము ఆత్మీయమైనటువంటి జీవవాక్యాన్ని చేతుల పట్టుకొని మరి ఈ లోకంలో జ్యోతులుగా వెలిగింపబడేటటువంటి వారిగా మనం ఉండాలి. అంతేకాని నిరాశ నికృషకు పాలివారం కాకుండా దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం కొరకు మనం ఎదురు చూసేవారిగా మనం ఉండాలి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. లోకములో ఉన్నవి అన్నీ నాకే కావాలని నా తలంపులన్నీ పరుగెడుతూ ఉన్నవి. లోకాశను నా నేత్రాశను, లోకాశను నా నేత్రాశను నా నుండి తీసివేయుము ప్రభువా, నా నుండి తీసివేయుము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆకలితో ఉండటానికి నేర్చుకోవాలి, కడుపు నిండి ఉండటం కూడా నేర్చుకోవాలి. కొంతమంది ఈ రోజుల్లో ఫిల్టర్ నీళ్ళు అయితేనే మేము తాగుతామనే వాళ్ళు ఉన్నారు. మరి బోర్ నీళ్ళు, బావి నీళ్ళు, నల్ల నీళ్ళు తాగాలంటే వాళ్ళ మనసు అంగీకరించలేకపోతుంది. ప్రియులారా, ఈ లోకంలో ఉన్నటువంటి కొన్నిసార్లు సువార్త పనికి వెళ్ళినప్పుడు అందరి దగ్గర ఫిల్టర్ నీళ్ళు ఉంటలేవండి. మన మనసుకు నచ్చినది అది మనం చేయాలనేటటువంటిది కాదు. సువార్త పనికి వెళ్ళినప్పుడు వారు ఇచ్చింది మనం పుచ్చుకోవాలి, అంతేకాని వారిని ఇబ్బంది పెట్టి మనం తీసుకోవడము, అవి తెప్పించుకోవడము, మనం తృప్తిగా ఉండడానికి కొరకు సువార్త ప్రకటించడానికి వెళ్ళడం లేదు. ప్రియులారా, దేవుడు తృప్తిగా ఉండాలని, దేవుడు ఆనందపడాలని, దేవుని యందు మనం ఆనందించాలని ఫిలిప్పీ 4:4లో చెప్పబడినట్టుగా మరలా చెప్పుదును ఆనందించుడి అని సెలవిచ్చినట్టుగా, మరలా చెప్పుదును మీరు ఆనందించుడి అని సెలవిచ్చినట్టుగా దేవుని యందు మనం ఆనందించాలి. ఒక బిర్యానీ కొరకో, చల్లటి కూల్ డ్రింక్స్ కొరకో, ఫిల్టర్ నీళ్ళ కొరకో, వారిచ్చే ప్రత్యేకమైన కానుకల కొరకో, వారిచ్చే ఆతిథ్యం కొరకో మన మనసులో తలంపులు తలంచిపోవద్దు. ప్రియులారా, ఏమైనా ఆయన ఇవ్వగలుగుతాడు. ఆయన చిత్తమైతే ఏదైనా మనకి ఇవ్వగలుగుతాడు. దేవుడు ఎవరికైనా ప్రేరేపణ కలిగి ఇవ్వమని చెప్తే తప్ప ఎవరు కూడా ఈ భూమి మీద ఇవ్వరు. ప్రియులారా, ఆ ఉన్నతమైన దేవుణ్ణి మనం వేడుకుందాం. కానీ కొన్నిటిలో వారు కారం పెట్టినా మనం తిందాం, వారింట్లో ఉన్న కంట్రోల్ బియ్యం అన్నమైనా మనం తిందాం, నూకల అన్నమైనా తిందాం. వారు ఏం పెడితే అది స్వీకరిద్దాం, సంతోషంగా వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం, శుభవచనాన్ని పలుకుదాం. అంతేకాని ఏదైనా పలానా కూర ఉంటే తింటా, లోకాశానికి సంబంధించినటువంటి కోరికలు కోరుకొని దేవునికి దూరం మనం కావద్దు. ఎందుకంటే ఉన్న వాటిలో తృప్తిగా ఉండమని చెప్పి దేవుని వాక్యం మనమే బోధించి ఒకవేళ మనమే తప్పిపోతే అది ప్రయోజనకరమైన జీవితం కాదు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము
16 నుంచి 18 వరకు చదువుకుందాం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము అదృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి యందే నిదానించి చూచుచున్నాము. గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారముగాను కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములుగా ఉంటున్నాయి. మనకు కనిపించేటివి అనిత్యములుగా ఉంటున్నాయి, కనిపించనివే నిత్యమై ఉంటూ ఉన్నాయి. కాబట్టి దేవుని కృపలో, దేవుని భద్రతలో మనం ఉండాలి అంటే వాక్యం అనే వెలుగులో మనము నడవాలి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఈరోజు సహోదరుడు జస్టిన్ గారు నిన్నటి దినాన ప్రభునందు నిద్రించి ఉంటున్నారు. వారు ఆత్మీయ స్థితిలో మేము అక్కడక్కడ వివాహాల్లో, కార్యక్రమాల్లో పాలు పంచుకునేటటువంటి సమయంలో ఒకరికొకరము వందనాలు చెప్పుకొని, ఒకరినొకరం పలకరించుకొని ఆత్మీయ సంభాషణ చేసుకునేటటువంటి వారిగా మేము ఉంటూ ఉంటుంది. ప్రియులు నిన్నటి రాత్రి కాలమందు ప్రభునందు నిద్రించి ఉంటున్నారు. ఈరోజు భూస్థాపిత కార్యక్రమం కురుమూర్తి గ్రామంలో జరిగి ఉంటూ ఉన్నది. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఆ కుటుంబం కొరకు మనమందరం కూడా ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకు అనంటే ఆయన జీవితంలో దేవుని పరిచర్య నిమిత్తం నమ్మకమైన పనివాడిగా పనిచేసి ఉంటున్నాడు. ఈ లోకంలో తన ప్రయాసములు మాని విశ్రాంతిలో ఉంటుండగా ఒకరోజు నిరీక్షణ కలిగి ఉన్న మనము క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడినప్పుడు వారిని మనం కలుసుకుంటామని చెప్పి, వారిని ఒకరోజు మనం చూస్తామని చెప్పి నిరీక్షణ కలిగి మనం ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేసేవారిగా మనము ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి. ఈరోజు నిన్నటి దినాన అగస్టిన్ గారు ప్రభునందు నిద్రించి ఉన్నారు. రేపు లేదా ఈరోజు రాత్రే మరెవరమైనా మనం ప్రభునందు నిద్రించవచ్చు. రేపేం సంభవించినో మనకు తెలియదు. కాబట్టి ఈ దినము మనకు ప్రాముఖ్యమైన దినమై ఉంటుంది. ఈ దినము వ్యర్థం కాకుండా దేవుని మాటల చేత ఆదరణ పొందే వారిగా మనం ఉంటూ ఉన్నాం. జస్టిన్ గారు మరి కొత్తపల్లి గ్రామంలో చర్చి నిర్మాణం చేయడానికి, అలాగున్నే బోడగుంటపల్లెలో లక్ష్మీదేవిపురంలో చర్చి నిర్మాణం చేయడానికి, ఇంకా అనేక ప్రాంతాల్లో ఆయన నిర్మాణాలు చేయడానికి, సేవ చేయడానికి దేవుడు ఆయనను బలంగా వాడుకున్నాడు. కాబట్టి ఎవరిని దేవుడు ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. కాబట్టి మనము ఒకరోజు వెళ్ళాల్సిన వారిగా ఉంటున్నాం, మన ప్రయాసాలు మాని. అందుకనే మనం సిద్ధంగా ఉందాము. ఏమైనప్పటికీ మనం తట్టుకొని నిలబడదాము. దేవుని చిత్త ప్రకారంగా ఈ లోకంలో మనం జీవిద్దాము. కాబట్టి ఈ లేఖనం మనం చూసినప్పుడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములుగా ఉంటున్నాయి. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవిగా ఉంటున్నటివి నిత్యములు అనేటటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకొని మనము వాక్య భాగాన్ని
మనం ముగిద్దాం. 3వ అధ్యాయము 10వ వచనము 10-11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయములలో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేవుని చిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. నా సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాం. మనమందరం కూడా గురి యొద్దకే పరిగెత్తాలి. దేవుని ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని మనం నెరవేర్చుకునే కుమార్తెలుగా మనం ఉండాలి. కాబట్టి మన ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు కాదు కానీ దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము గ్రహించుకొని కొనసాగే వారిగా మనమున్నాము. చిన్ని ప్రార్థన చేసుకొని వాక్య భాగాన్ని మనము ముగిద్దాం. సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రాత్రి కాలమందు నాయన చాలా విషయాలు పరిశుద్ధ లేఖనంలో శ్రమను గురించి, ఓర్పును గురించి, సహనం గురించి, పట్టుదల గురించి, ధైర్యం గురించి, నిరీక్షణ గురించి నాయనా మేము సిగ్గుపడనక్కర్లేని పనివారిగా ఉండడం కొరకు పౌలు గారి జీవితంలో నడిచినటువంటి విషయాలను, వారు చెప్పినటువంటి బోధించిన అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విడుచుటయందును ఎడతెగక ఉండిరి అనేటటువంటి విషయాలను మా జీవితంలో ఆస్వాదిస్తూ నాయనా మా జీవితానికి ఆహ్వానిస్తూ దేవుని వాక్యపు వెలుగులో మా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ నడవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఎందుకు పనికిరానటువంటి నీచున్నైనప్పటికీ నాయనా మీ పనిలోనైనా ఉంచుకొని చేయి పట్టి నడిపిస్తున్నందుకు వందనాలు నాయనా. మీరిచ్చే ప్రతి అవకాశాన్ని బట్టి మీకు కోట్ల కొలది వందనములు చెల్లించుకుంటూ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ, వారి కుటుంబాలను, వారి అక్కలను, వారి అవసరతలను సమస్తమునైనా నీ పాదాల దగ్గర ఉంచుతూ ఉంటున్నాం. మీ చిత్త ప్రకారంగా మా జీవితాలను ముందుకు కొనసాగించమని, మీ చిత్తం మాత్రమే మా పట్ల నెరవేర్చుమని, మేము అయోగ్యులము కాకుండా యోగ్యులుగా ఉండడానికి, విరిగి నలిగినటువంటి మనసు మీకు సమర్పణ చేయడానికి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మహిమపరుస్తూ ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని, అలాగనే మా ప్రియులు జస్టిన్ గారు మీరు పిలుచుకొని ఉంటూ ఉన్నారు నాయనా. విడువబడినటువంటి ఆ కుటుంబాన్ని మీరు ఓదార్చుమని, వారు పరిచర్య చేసిన ప్రాంతాలను మీరు బలపరచుమని, మీ చిత్తాన్ని ఆ కుటుంబం పట్ల, ఆ సేవకుడు చేసినటువంటి సేవ పట్ల మీరిచ్చేటటువంటి మహిమ కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, అక్షయ కిరీటాన్ని పొందుకోవడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని, ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.